చాలా క్విక్గా ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పైన ఈరోజు వచ్చినటువంటి స్టేట్మెంట్, ఈరోజు వచ్చినటువంటి జడ్జిమెంట్ తర్వాత డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఈసారి విచారణను ఎదుర్కోబోతున్నారు. ఇంకొక కేసు ఉంది ఫైబర్ నెట్కి సంబంధించి. 1-2 రోజుల్లో ఆ కేసు కూడా విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ చంద్రబాబు వేస్తున్నారు. దాని మీద ఈ కేసుకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి జడ్జిమెంట్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు వెంకటేష్? ఖచ్చితంగా ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో 90% చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చింది. రిమాండ్ రిపోర్టును కానీ మిగిలినటువంటి అన్ని అంశాలలో కూడా సుప్రీంకోర్టు ఏకీభవించింది. కేవలం ఒక్క అంశానికి సంబంధించి మాత్రమే కొంత భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ 90% ఈ కేసుకు ఇన్వెస్టిగేషన్కు ఎలాంటి ఆటంకాలు లేవు. యథేచ్ఛగా సిఐడి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ తమ దర్యాప్తు కొనసాగించడానికి కూడా క్లియర్గా ఒక గ్రీన్ సిగ్నల్ లభించిందని చెప్పాలి. సో దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇతర కేసులపైన, ఫైబర్ నెట్ కేసు కానీ అలాగే ఇతర కేసులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముడిపడి ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసి ఇచ్చినటువంటి పిటిషన్ తీర్పును కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేసింది. ఆ కేసు కూడా ఈ వారంలోనే లిస్ట్ అయింది. అలాగే ఫైబర్ నెట్ కేసు కూడా రేపు రాబోతున్నటువంటి నేపథ్యంలో జడ్జిమెంట్ ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపబోతుంది. ఇప్పటి వరకు చట్టబద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, సిఐడి చేసినటువంటి నిర్ణయాలను ఎక్కడా తప్పు పట్టలేదు. అలాగే స్పెషల్ కోర్టు తీసుకున్న నిర్ణయాలను కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టలేదు. అలాగే దాదాపు 90% జడ్జిమెంట్ పోర్షన్ సుప్రీంకోర్టు రాటిఫై చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలకు ఒక నైతిక బలం వస్తుంది. ఖచ్చితంగా ఈ కేసులో ముందుకు వెళ్లేందుకు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులకు శిక్ష పడేందుకు, లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని సిఐడి సంస్థలు ముందుకు తీసుకెళ్తున్నాయో డెఫినెట్గా ఈ లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడబోతుంది. అలాగే సుప్రీంకోర్టు నిర్ణయమే ఒక అపెక్స్ బాడీ, సర్వోన్నత న్యాయస్థానం కాబట్టి కింది కోర్టులు కూడా, హైకోర్టు కానీ అలాగే స్పెషల్ కోర్టు కూడా ఈ దర్యాప్తుకు ఎలాంటి ఆటంకం కల్పించకుండా కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి వీలుంటుంది. సో ఈ జడ్జిమెంట్ వల్ల జరిగేటువంటి ఒక ఇమ్మీడియట్ రిపర్కషన్స్, ఈ రకమైనటువంటి ఒక రిపుల్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. దర్యాప్తుకు కింది కోర్టులు కానీ దర్యాప్తు సంస్థలకు ఎవరు కూడా ఆటంకాలు కల్పించకూడదు. అలాగే దీనిపైన ఇప్పటివరకు ఇది కక్షపూరితంగా రాజకీయ కక్షతో చేస్తున్నారన్నటువంటి ఒక ఆరోపణలు కూడా ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడబోతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. మనం చూసాము ఇప్పటి వరకు ఈరోజు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ముఖ్యంగా జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్ధ బోస్కు సంబంధించినటువంటి బెంచ్ ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. కొన్ని అంశాల మీద భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా 17A అనేటువంటిది చంద్రబాబు నాయుడుకు వర్తించదు అనేటువంటిది జస్టిస్ బేలా త్రివేది చెప్పారు. ఒకవేళ కావాలంటే మీరు లేటర్ స్టేజ్లో గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అనేటువంటిది జస్టిస్ అనిరుద్ధ బోస్ చెప్పారు. కానీ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఈ కేసులో అన్ని ప్రక్రియలు, ఎఫ్ఐఆర్ నుంచి మొదలు పెడితే అరెస్టు, రిమాండ్, అన్ని ప్రక్రియలు కూడా చట్ట పరిధిలో జరిగాయి అనేటువంటి ఒక సర్టిఫికేట్ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యం. కాబట్టి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ కాబోతుంది అనేటువంటిది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట.